అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తాయి, మా చెల్లికి అయితే రోజు వస్తాయి. ఇప్పుడైతే పాపకి ఓరియో మిల్క్ షేక్ తాగాలి అనిపిస్తుందంట. ఈ పొట్టి పాప కనపడదు, సరే ఓకే. అండ్ ఇప్పుడు మా తమ్ముడు వీడు కూడా కావాలంట. సో మేము ముగ్గురం కలిసి ఒక పెంట చేస్తున్నాం, అది ఓరియో మిల్క్ షేక్. పెంట కాదులే, సారీ, నేను చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఒక బిస్కెట్ ఇలా బ్రేక్ చేసి తర్వాత నేను తెలుసు డెవలప్ అయిపోయింది గైస్ పాప. వెయ్. సో ముందుగా మీకు కావాల్సిన బిస్కెట్స్ అన్ని బ్రేక్ చేసుకోండి. అన్ని బ్రేక్ చేసుకోవాలి. ఇట్లా పాడిపోతాయి, ఒక్క నిమిషం శనిపోయబోద్దు బాగు, అది కూడా అట్లా చేయకూడదు వెచ్చి. సో ఈ పాప అన్ని పెద్ద పెద్దగా బ్రేక్ చేసింది, అవి మిక్సీలో లేట్ అవుతాయి. సో ఫస్ట్ వీటిని ఫైన్ పౌడర్గా చేసేస్తాయి, ఎందుకంటే మాది మిక్సీ కొంచెం ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్ ఉంటే అది వెళ్ళట్లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్రేక్ చేస్తున్నాను. ఆ పాప చూడండి అలిగింది అక్కడ, చూపినా? సరే వద్దులేదా, మిక్సీ పడుతుంది దాని మీద. సో వీటిని ఒక మంచి ఫైన్ ఫ్లోర్గా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ సో కొన్ని పాలు నీకు గ్లాస్లో పోసిస్తాను, నీకు రాదు ఓకేనా? సో ఫైన్ ఫ్లోర్ అయిపోయినాక పాలు పోసేసుకోండి, పోసేసి మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఒక స్పూన్ చక్కెర. సో ఇప్పుడు మిల్క్ షేక్ని గ్లాస్లో పోసుకోవాలి. నేను పోస్తా అన్న పోయినీయకుండా తనే పోస్తా అని చూడండి ఎలా పోస్తుందో చిన్ని పాప. చూపి ఒకసారి మిల్క్ షేక్ ఎలా ఉందో టేస్ట్ చెప్పు. బాగుందంట. ఓకే బాయ్.